ముందు ఈవెంట్, రీసెంట్గా రిలీజ్ డేట్, ఇప్పుడు సినిమా స్టోరీ సీక్వెల్ పై క్లారిటీ. వారణాసి గురించి మొత్తం చెప్పేశాడు రాజమౌళి. అంతా బాగానే ఉంది, కానీ సీక్వెల్కు రాజమౌళి దూరం జరగటం మాత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు వారణాసి హీరో, హీరోయిన్, విలన్, డైరెక్టర్. అయితే ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్ లేదని రాజమౌళి ఇచ్చిన క్లారిటీ అన్నింటికంటే హైలైట్. దీంతో వారణాసి 2 అంటూ పుట్టుకొస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడినట్లయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి ప్లానింగ్ ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా సీక్వెల్ మాత్రం ఉండదు. ఎందుకంటే రాజమౌళి తన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ చూశాడు, కానీ సీక్వెల్స్ కు మాత్రం కావలసినంత దూరంగా ఉంటూ వస్తున్నాడు. బాహుబలి 2 ఒక్కటే రాజమౌళి తన కెరీర్ లో తీసిన సీక్వెల్ సినిమా. ఈ సీక్వెల్ తెలుగు సినిమా రూపు రేఖల్నే మార్చేసింది. రాజమౌళి తీసిన విక్రమార్కుడు, ఈగ, RRR చిత్రాలకు సీక్వెల్ కు స్కోప్ ఉంది. ఈగకు, RRR కు సీక్వెల్ లైన్స్ కూడా రెడీ చేశారు విజేంద్ర ప్రసాద్. అంతేకాదు బాహుబలికి 3వ భాగం కూడా ఉంది. కానీ రాజమౌళి ఎందుకో సీక్వెల్స్ పై ఆసక్తి చూపించడం లేదు. వారణాసికి సీక్వెల్ స్కోప్ ఉన్నా ప్రస్తుతానికి సింగిల్ పార్ట్ కు పరిమితమయ్యాడు రాజమౌళి. తెలుగు సినిమాకు ఆస్కర్ తెచ్చిపెట్టి హాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న RRR కు మాత్రం సీక్వెల్ తీసుకురావాలనే ప్రెజర్ మాత్రం దర్శక ధీరుడిపై ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.